జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. రాని నన్ను వెలిగించావయా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయా. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయా. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. కృంగిన వేళలు తోడు నిలిచావు, నిందలలో అవమానములో ధైర్యమిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం
తీర్చగలనయ్యా మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదరయ్యా యేసయ్యా 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 యేసయ్యా. మా పరిచర్యలో వివాహాలు చేసాం, మెచ్యూర్ ఫంక్షన్ చేసాం, పాట పెడితే పొరపాట్లు కూడా నువ్వు మందిరం నుంచి బయటకు పోయినా పర్లేదు కానీ నేను పెళ్లి చేయనని చెప్తా. ఇది వాళ్ళ బ్రదర్ చేశాను, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ బ్రదర్ మిస్సెస్ యుఎస్లో ఉంటారా, యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పాను, ముందు రోజు రాత్రి దిక్కుమాలిన పాటలు పెట్టినా అయిన తర్వాత ఒక్క సినిమా మ్యూజిక్ కానీ ట్యూన్ కానీ వినబడినా మీరు ఏ మందిరానికైనా తగలరని కానీ నేను మాత్రం చేయనని చెప్పా. ప్రతి ఒక్కరికి ఇదే చెప్పా. దేవుని కృపను బట్టి ఎప్పుడు కూడా అలాంటి వాటి పెళ్ళిళ్ళు నేను ఇప్పటి వరకు చేయలే నా పరిచర్యలో. ఇప్పుడు చెప్పండి, మీలో ఈ మాటలు వింటున్నప్పుడు సిగ్గు అనిపించట్లేదా? పాడేది దేవుని పాటలో, పేరు పరిశుద్ధ వివాహం, మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, ముందు రోజు రాత్రి యూత్ ఏమేస్తారు చెప్పండి గట్టిగా, డాన్స్లో మళ్ళీ ఎంకరేజ్ చేసేది ఎవరు తెలుసా? అమ్మ మీరే. అక్కడికి వెళ్ళి అబ్బాలు వేసాడు కదా స్టెప్పాడు, ఆ సినిమా హీరో కన్నా ఈడే బాగా వేసాడు, నిన్ను చంపి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనుకుంటాడు దేవుడు. చెయ్యొచ్చా చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఇవన్నీ ఒకప్పుడు వదిలేసాం, ఒకప్పుడు కరెక్ట్ కాదని వదిలేసాం, ఒకప్పుడు సెంటిమెంట్లు ఉన్నాయి, ఇప్పుడు ఉండొచ్చా? బైబిల్ ఏమో తెలుసా, దేవుడు 7 రోజులు తయారు చేసినప్పుడు ఆ రోజు ఎండింగ్లో ఒక మాట రాసి ఉండేది, మంచిది మంచిది మంచిది. ఉందా లేదా? గట్టిగా చెప్పాలా? మరి మంచిది మంచిదని దేవుడు రాస్తే మంగళవారం మంచిది కాదండి, అమావాస్య మంచిది కాదు, నీకు ఎవరు చెప్పాడు? బైబిల్ ఏముంది? ఆదికాండంలో మంచిది అనే ఉందా? మరి నీకు మంచిది కాని రోజు ఎలా వచ్చి? మా బావగారు హై స్కూల్ వచ్చాం, అమావాస్య రోజున ఇల్లు ఓపెన్ చేసుకున్నారు, ఆయన హ్యాపీగా ఉన్నారు, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన భవిష్యత్తు రోజుని బట్టి ఆధారపడి ఉండదు, మన బుద్ధిని బట్టి అర్థమైంది. మన మనసు మంచిదైతే మనకు మంచి జరుగుతుంది, మన మనసు దరిద్రం అయితే రోజు. ఇప్పుడు ముహూర్తం ప్రకారం ఇల్లు కట్టుకుని, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న వాళ్ళందరి జీవితాలు బాగున్నాయా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పండి. నిజంగా ముహూర్తం ప్రకారం కట్టుకున్న వాళ్ళకి ఏ సమస్య లేదంటే ఫాలో అవడానికి నేను సిద్ధం. ఎందుకంటే మా ఇల్లు వాస్తు ప్రకారమే కట్టారు, ముహూర్తం పంతులు గారు ఎప్పుడు చెప్పారో ఆ పంతులు గారిని దగ్గర పెట్టుకుని మా ఇల్లు ఓపెన్ చేసాం. చాలా సమస్యలు ఫేస్ చేసాం, తర్వాత రక్షణ మార్గంలోకి వచ్చాం. మీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు? పనికి మళ్ళా రోడ్డు పక్కన మందిరానికి వెళ్ళి ఊరుస్తావు, అసలు మా పరువు తీయడానికి పుట్టావు అని తిట్టేవాడిని నేను. అప్పుడు నా వయసు 18 years, నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. మా పెద్దనాన్న తిట్టేవాడు, నేను తిట్టేవాడిని. మా అమ్మ వాళ్ళు కూడా సరిగ్గా వెళ్ళేవారు కాదు. అలాంటి సిచ్యువేషన్ ఆమె ఒకే ఒక మాట అందండి, అరే నీకు ఇప్పుడు దేవుని విలువ తెలియదురా, దేవుని విలువ తెలిస్తే నువ్వు ఎంతకంటే గొప్ప పని చేస్తావు అన్నారు. విచిత్రం తెలుసా, నేను రక్షణ పొందిన తర్వాత అదే మందులో చీపురు బట్టి వచ్చానండి. చెప్పలు కొట్టి దేవుని ఆమెను మహించారు. అంటే ఎందుకు మాట చెప్పలేదు తెలుసా? మీరు అనుకోవచ్చు ఎప్పుడు తుడుస్తాడే అని. నేను జాబ్ చేస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ అప్పుడు మందిరాన్ని తుడిచాను. నేను మాకు పాలేరులు ఉన్నారు, నేను మందిరంలో తుడిచాను. నేను ఎక్కడ పని చేసేవాడిని కాదు, నాకు ఏ పని చేతకదు. కానీ నాకు ఫస్ట్ మందిరంలో అప్పగించబడిన బాధ్యత ఏంటో తెలుసా? తొడవడం, పాస్టర్స్ భోజనాలు చేసిన తర్వాత ఆ పాత్రలు కడగడం. ఇవన్నీ నాకు జాబ్ వచ్చాక ఒక క్యాడర్లో ఉన్నప్పుడు మాత్రం ఈ పని చెప్తున్నా. అంటే మా నాన్నమ్మ చేసినప్పుడు వెటకారం చేశాను, కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఈరోజు నేను సేవ చేసిన మా ఫ్యామిలీ ఎవరు సేవకులు లేరు, ఫస్ట్ సేవకులు నేనే. ఎందుకో తెలుసా? ఈ పునాది ఎవరేసారంటే మా నాన్నమ్మ వేసింది. తర్వాత మా అమ్మ రక్షణ పొందిన తర్వాత నా కొరకు ప్రార్థన చేసేవారండి. బయటికి వెళ్తే మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, బయటికి వెళ్తే 4 షోలు చూసి వచ్చేవాడిని, సినిమాలు. నేను 4 సినిమాలు చూసి వచ్చేవాడిని. మీరు మహా అయితే 2 షోలు చూస్తారేమో, ఉదయం మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, 4 షోలు చూసి ఇంటికి వచ్చేవాడిని. మా అమ్మ గేటు దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండేది. ఏమని తెలుసా? ప్రభువా
నా బిడ్డను మార్చేయ. ఒక్కడే కొడుకు, కూతురు సెటిల్ అయిపోయింది, నా కొడుకు వివాహం కాలేదు, చిన్న కుర్రోడు, ఈ చిన్న వయసులో చేతి నిండా డబ్బు ఉంది, ఏమైపోతాడో అని రోజు కూర్చుని ఏడ్చిన సందర్భాలు నాకు తెలుసండి. నేను మారాలి అని మా అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఈరోజు ఈ మాటలు చెప్తున్నప్పుడు చెప్పనా, నీ బిడ్డ మారట్లేదంటే నువ్వు మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. ఆ రోజు నేను ఇప్పుడు చెప్పగలను, మా అమ్మ కన్నీరు విడిచి ప్రార్థన చేయకపోతే అమ్మ వృధాపోయిందా? ఆలోచించండి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు పాస్టర్స్ ఇలా చెప్తారని. లేదండి, పాస్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాదు. ఒక లగ్జరీ లైఫ్ జీవించాల్సిన వ్యక్తిని, నా చేతిలో డబ్బు మాటినేవాడిని కాదు. కానీ మాట వినడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు దర్శనమిచ్చిన, సేవ దర్శనమిచ్చిన, నేను చచ్చినా సరే దేవుడి మార్గంలోకి రానని చెప్పిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు వివాహం అయింది, వివాహం అయిన తర్వాత గర్భఫలాన్ని ఆపేశాడు దేవుడు. పిల్లలు లేరు, ఆస్తి బోల్డ్ ఉంది, ఎకరాలు పొలం ఉంది, ఉద్యోగం ఉంది, చేతి నిండా డబ్బు. నీ సేవకు రాకముందే నాకు కారు ఉండేది. మాటనం కదా. కానీ అలాంటి సిచ్యువేషన్లో గర్భఫలాన్ని ఆపేసిన తర్వాత అప్పుడు దేవుని మార్గంలోకి వచ్చాను. దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత మీ చిత్రం చెప్పిన 3 సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రతి ఒక్కరు ఎక్కడికి అడిగినా ఏమనివారు తెలుసా? ఎంతమంది పిల్లలండి. కొంతమంది కావాలని వినబడడానికి ఏమనివారు తెలుసా? ఎంత ఆస్తి ఉంటే ఏంటండి సుఖం, పిల్లలు లేరు అని అంటూ ఉంటే హృదయం ద్రవించిపోయేది. పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనకు 1,50,000 జీతం, ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇద్దరికీ కొదువు లేదు. కానీ పిల్లలు లేవు. 2016 సంవత్సరంలో గర్భఫలం వచ్చిందండి. వచ్చేసరికి సంతోషించేశాను. దేవుని సేవకి వెళ్ళట్లా, సంతోషిస్తే 4వ నెల వచ్చిన తర్వాత హార్ట్ బీట్ ఆగిపోయింది. రాజమండ్రి ప్రాక్ట్ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అబార్ట్ చేసేయాలన్నారు. అప్పటికే 3-4 పిల్లలు లేరేమో. దగ్గరకు వచ్చి ఇంచుమించు 200 మంది హాస్పిటల్లో ఉన్నారండి. నాకు బాగా గుర్తు, పాస్టర్ గారు వచ్చారు, నన్ను పట్టుకుని 200 మందిలో కూడా ఇచ్చేశారు. ఏడవడానికి కూడా ఓపికలేదు. ఎందుకో తెలుసా? నేను ఏడిస్తే నా భార్య అక్కడ బలహీన పడిపోద్దాం. ఎందుకంటే తనంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకున్నాం. తనంటే చాలా ప్రేమ నాకు. కానీ పిల్లలు ఏడ్చేశారు. అప్పుడు దేవుడు మరలా మా దైవ సేవకులు, నేను సరిగ్గా మందిరానికి వెళ్ళేవాడిని కాదు, దైవ సేవకులు రోజు కృతజ్ఞత కూడికి పెడితే వీధిలో ఆ రోజు వర్తమానం కృతజ్ఞత కూడికి వర్తమానం అయితే, ఆ రోజు చెప్పిన వర్తమానం సేవ వర్తమానం. స్ట్రైట్గా దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను దేవుడిని అడిగాను, దేవా నన్ను రమ్మంటున్నావు, వాస్తవం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, సేవ అంటే లగ్జరీ లైఫ్ వదిలేసుకుని రావాలా? నాకు సినిమాలు, సరదాలు, షికారులు అన్నీ ఇష్టం. అన్నీ వదులుకుని నేను రావాలంటే నాకు కన్ఫర్మేషన్ ప్రభువా అని అడిగితే, దేవుడు వాక్యం ద్వారా దేవుని మాట్లాడు, ఇదిగో నా సేవకుడి మీద నా ఆత్మ నుంచేదని. దేవుడు చెప్పాను, దేవా నువ్వు నన్ను సేవకు పిలిస్తే ఏదో 10 మంది 100 మంది పోగు చేసుకుని ఇలా ఉంటే నాకు సేవ వద్దు, వాడుకుంటే దేశవ్యాప్తంగా వాడుకునేలా ఉంటే సేవకు వస్తా అంటే దేవుని మహాకృప, సేవకు వచ్చాను. జస్ట్ 7 years స్పాన్లో దేశవ్యాప్తంగా దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడండి. దేశవ్యాప్తంగా. అయితే 16లో వచ్చాను. వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పిల్లలు లేరండి. నేను ప్రార్థన చేయగా చేతి నుంచి ప్రార్థన చేస్తే అప్పటికి మాకు పిల్లలు పుట్టారు. 2019 35 మందికి పిల్లలు పుట్టారు. నేను చేతి నుంచి ప్రార్థన చేస్తే ఆత్మాభిషేకం ఉండేది. ఎంతో మందికి నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చి, కొంతమంది వెటకారం చేసేవాడు, కొంతమంది ఏమన్నా తెలుసా? ఆ ప్రాంతంలోనూ ఒక ఆయన అన్నాడు, అన్నా ఇంత పరిచయం చేస్తున్నారే, మీరు ప్రార్థన చేస్తే పిల్లలు పడుతున్నారే, మరి మీకెందుకు పుట్టలేదు? మనసు చివుక్కు మంది. నేను ఎవరికైనా సంఘంలో కృతజ్ఞత కూడికలు పెడితే పిల్లలు పాడైపోతే హేళన చేయడం తప్పది. ఇంకా పర్టికులర్గా చెప్తున్న దైవ సేవకుల కుటుంబాన్ని హేళన చేయడం మనకు శాపం. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు పిల్లలు లేరు అన్నారు. విచిత్రం తెలుసా? మరలా మొన్న పాప పుట్టింది, మొన్నే December 2న బర్త్డే అయింది. ఇప్పుడు దేవుడు 3 పిల్లలు ఇచ్చాడండి దేవుడు నాకు. 5 ఫ్యామిలీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఇష్టం లేని వ్యక్తి, లగ్జరీ లైఫ్ గడపాల్సిన వ్యక్తి నా కష్టాన్ని వదులుకు నేను సేవకు వస్తానంటే మా అమ్మ ఒప్పుకోలా, మా బావగారు ఒప్పుకోలా, మా అక్క ఒప్పుకోలా, మా మావి గారు ఒప్పుకోలా, మా అత్తయ్య ఒప్పుకోలే. ఒకే ఒక మాట, నీకేంటి లగ్జరీ లైఫ్ ఉంది, జాబ్ ఉంది, వ్యవసాయం ఉంది, పరిస్థితులు బాగున్నాయి, నీకెందుకు ఈ సేవ? సేవ అంటే ప్రతి కొంపకే తిరగాలి, ప్రతి ఓరితో మాట్లాడాలా, నీకు అవసరమా ఇంత హ్యాపీ లైఫ్ వదులుకుని అని అంటే, అప్పుడు నేను చెప్పాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బిడ్డలు నాపీది కూడా బహుశా అందుకేనేమో అని చెప్పి వాళ్ళతో వాదించి నేను సేవకు వచ్చాను. వాళ్ళు ఎవరికి ఇష్టం లేదండి నేను సేవకు రావడం. ఎందుకంటే కంఫర్టబుల్ లైఫ్ వదులుకుని రావాలి. చాలామంది అనుకుంటారు సేవ అంటే బైబిల్ పట్టుకుని 4 మాటలు వస్తే వాక్యం చెప్పేయడం అని. నేను సేవకు వస్తే ఎలా వచ్చాను తెలుసా? మా పాస్టర్ గారితో చెప్పాను, వీళ్ళందరూ సాక్ష్యమే. మా పాస్టర్ గారితో చెప్పాను, నేను సేవకు వచ్చినప్పుడు
అన్నా దేవుడు దర్శనం ఇచ్చాడన్నా అని చెప్పి మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని మా పాస్టర్ గారు సంఘం లేని చోటుకి వెళ్ళి సేవ చేశా. సంఘంలో అనౌన్స్ చేశాను. ఏమని అనౌన్స్ చేశాను తెలుసా? ఇలాగే నిలబడి, అమ్మా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను వెళ్తాను, కానీ ఇది మా నాన్నమ్మ వేసిన పునాది ఈ మందిరం కాబట్టి నా భార్య రేపు నాకు బిడ్డలు పుట్టిన, అప్పుడు బిడ్డలు లేరు కదా సేవకు రాకముందు, బిడ్డలు పుట్టిన మా అమ్మ మా ఫ్యామిలీ అంతా ఇక్కడికే వస్తాం, నేను ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా అన్నాను. ఇప్పుడు కూడా నెరవేర్చుకుంటున్నాను. నేను ఒక్కనే సేవకి వెళ్తాను, నా ఫ్యామిలీ నా స్థానిక మందిరానికి వెళ్తారు. నేను మందిరం మార్చలే, దైవజనుడు మార్చలే. నా ఆత్మీయ తండ్రి చర్చ్ ఓపెన్ చేశారు కొత్త మందిరం కడితే. నా ఆత్మీయ తండ్రి నా పిల్లల బర్త్డే చేశారు. ఇప్పటికి మా ఇంట్లో కృతజ్ఞత కుడికి జరిగితే మా ఆత్మీయ తండ్రి చేస్తారు. ఎందుకో తెలుసా? నాకెంత వాక్చాతుర్యం ఉన్నా, ఎంత వాక్యం ఉన్నా, ఎంత పిలుపున్నా మా దైవ సేవకుడు పర్మిషన్ లేకుండా, ఆయన ప్రార్థన లేకుండా నేను ఏది చేయలే. ఇది పుక్కిటి పురాణాలు చెప్పట్లా. మా ఆత్మీయ తండ్రి గారు మా బర్త్డేలో, మా పిల్లల బర్త్డే వాక్యం చెప్పింది కూడా యూట్యూబ్లో ఉంది. బ్రో యామ్ శ్యామ్ అని యూట్యూబ్ ఛానల్లో నేను రాసిన పాటలు ఉన్నాయి, నా సాక్ష్యాలు ఉన్నాయి. మా ఆత్మీయ తండ్రి తిమోతి అంకుల్ గజ్జుర హెబ్రోన్ ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. అంటే మా దైవ సేవకుల పర్మిషన్తోనే సేవకు వచ్చాను. అందుకే ఈరోజు సక్సెస్ అవ్వగలిగాను. అందుకే గుర్తుపెట్టుకోండి. ఎందుకు మాట చెప్తున్నా? ఇంత ఆశీర్వాదం ఎవరిచ్చారు నాకు? నేనేమంటే తెలుసా, చాలా మంది సేవకు వచ్చినప్పుడు అన్నారు మా ఫ్రెండ్స్ కానీ కొంతమంది, అరే నీకు ఏ వయసు అయిపోయిందిరా, ఇంత చిన్న వయసులో సేవకేంటి, లైఫ్ ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది అని అడిగారు. అప్పుడు నేను ఒక వాక్యం చూపించాను. యవ్వన కాలంలో యెహోవా కాడి మోయుట. అరే నాకు శరీరంలో చావ చచ్చిపోయిన తర్వాత, కోరికలు చచ్చిపోయిన తర్వాత సేవకు రావడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూడి వచ్చిన వారికి రక్షణ లేకుండా ఇక్కడ కూర్చుని శిలా విగ్రహంలాగా కూర్చున్నావా? వాక్యం సెలవిస్తుంది, యవ్వన కాలంలో యెహోవా కాడి మోయుట నరునికి. అంటే అర్థమైంది తెలుసా? రెచ్చగొట్టే వయసు ఇది, కోరికలు ఉప్పొంగే వయసు. నేను చెప్తా, శరీరంలో కోరికలు ఎగసి పడుతూ ఉన్నప్పుడు, రక్తం తొణికిసలాడుతూ ఉన్నప్పుడు, పాప సంబంధమైన కోరికలు నీ ఆలోచనలు చుట్టుముడుతూ ఉన్నప్పుడు, ఆ పాప కోరికలు అణిచి తొక్కి పట్టి ప్రభు కొరకు మండే అగ్ని వలె బ్రతకాలి తప్ప, చచ్చుబడిపోయిన తర్వాత, కాలు చచ్చుబడిపోయిన తర్వాత, రక్తం చల్లారిన తర్వాత రక్షణ పొందడం కాదు. ఎప్పుడు పొందాలా? చెప్పాలి గట్టిగా. శ్యామన్న గతి లేక సేవకు రాలా, లగ్జరీ లైఫ్ని వదులుకుని వచ్చాను. విచిత్రం చెప్పనా? సేవకు వచ్చిన తర్వాత దేవుని సువార్త కొరకు ఎకరం పొలం అమ్మేశా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? లగ్జరీ లైఫ్ గడపడానికి, సంపాదించుకోవడానికి సేవకు రాలా. అందుకే తిప్పుతున్నాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నా వర్తమానాలు వెళ్ళడానికి కారణం అదే. నిరీక్షణ ఛానల్లో వెళ్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర అనేక ప్రాంతాల్లో. వాస్తవానికి గిడ్జోన్ బ్రదర్ మన 8వ తారీఖు అడిగారు, 7వ తారీఖు ఇప్పుడు డేట్ అడిగారు. ఆ రోజు ఆల్రెడీ చిలకపాడు గ్రామంలో 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి, రేపు తెనాల్లో మీటింగ్స్ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన యవ్వనాన్ని, తన బలాన్ని, తన కోరికలను నిగ్రహించుకుంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు అనడానికి నా లైఫ్ ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన నాకు చదువు ఉందన్నా, డబ్బు ఉందన్నా, యవ్వనం ఉందన్నా, నో, రక్షణ లేకుండా ఇక్కడ కూడి కూర్చుంటే ఒక దైవ సేవకుడిగా చేతులెత్తినని చెప్పే ఒకే ఒక్క మాట, నీ కోరికలు రెచ్చగొడుతున్నప్పుడే ఆ కోరికలు తొక్కిపట్టి ప్రభు కొరకు బ్రతికి చూడండి, ఒక ఉన్నతమైన ధృవతార వలె దేవుడు నిలబెట్టకపోతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఆలనాడు సౌలు పత్రం అయిపోవడానికి కారణం దేవుడి మాట విన్నా. ఈ దేన సేవకుడైన దేవుని మాట విన్నా ఈరోజు హెచ్చిస్తున్నాడు. అయితే ఇలాగ ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వరకు కొన్ని వేల మంది యవ్వన బిడ్డలు రక్షణ పొందారు. మనం చిలకబాడు వెళ్తే ఇలాగ వర్తమానం ఇచ్చి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు 8 మంది, వాళ్ళందరూ అన్యులే. చిలకబాడు ప్రాంతంలో 3 రోజుల మీద 11 మంది యవనస్తులు రక్షణ పొందారండి. 11 మంది యవనస్తులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇక్కడ నిలబడిన నేను యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడ్డా, నాకు సంతోషం అనిపిస్తుంది. మీ పరిచయంలో కూడా సేవకులు యవ్వన కాలంలో ఉన్నారు. యవ్వన కాలంలోనే దేవుడి కొరకు సేవ చేయండి. యవ్వన కాలంలోనే దేవుడి మందిరంలో నమ్మకంగా బ్రతకండి. మీ స్థాయిని మార్చకపోతే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పండి, అన్న ఉద్యోగం ఇస్తాడు, ఆర్థికంగా స్థిరపరుస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, నీ బిడ్డల మారలా, నీ భర్త మారుస్తాడు, సందేహం లేదు. నేను సేవకు వచ్చినప్పుడు వ్యతిరేకించిన నా కుటుంబమే ఈ రోజు అంటున్నారు నీలాంటి. ఇప్పుడు నా బట్టి కుటుంబానికి గుర్తింపు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడండి అని. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఒప్పుకోలే. ఈ రోజు దేవుడు హెచ్చిస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయే స్థితిలో ఈ దిన సేవకుని నిలబెట్టాడు. మీకు అర్థమవుతుందా? మీ కళ్ళ ముందు అక్కడ కెమెరా తీస్తున్నారే, పచ్చి తాగుబోతు ఆ వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఎక్స్ ఆర్మీ, సామాన్యులు అనుకోండి, ఎక్స్ ఆర్మీ. వాళ్ళ బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ మదర్ పెన్షన్ వస్తుంది.
నెలకి కనీసం లక్షలు సంపాదించే రెస్టారెంట్ ఉంది వాళ్ళకి. అయితే చాలా కాలం నేను చెప్పినప్పుడు కూడా విమర్శించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి నా గురించి తెలిసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత పట్టబడి ఈరోజు బేతేల్ మినిస్ట్రీస్ కన్వీనర్గా నాకు వచ్చే ప్రతి ఫోన్ కాల్, ఇంటర్నేషనల్ వాడికి ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినా ఆయన అటెండ్ చేస్తారు. నా డేట్స్ చూడడానికి వాళ్ళ రెస్టారెంట్ పక్కన పెట్టి నాతో పాటు డ్రైవింగ్ వస్తారు. ఎక్కడికి వెళ్ళినా నాకు బలహీనతగా ఉందంటే నా ఒళ్ళు పట్టడానికి కూడా ఆయన వెనకాడడం. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నా అని అంటే, ఆత్మీయ జీవితం నిలబడి చూడండి, ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. మోకరింత ప్రార్థన చేద్దాం. అలనాడు సౌలు పతనమైపోవడానికి కారణం మాట వినలా. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక్కడ కూడి వచ్చిన ఈ జీవితంలో దేవుడి వాక్యం, దేవుడి మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, భర్త మాట వినకుండా, భార్య మాట వినకుండా, దైవజనుల మాట వినకుండా నీ విచ్చలవిడిగా పాపం చేయడానికి సంకల్పం చేశావేమో. ఈ రాత్రి సౌలు పతనం మన ముందు ఎందుకు పెట్టాడంటే, ఈ రాత్రి ఈ వడలి ప్రాంతంలో, ఈ సెయింట్ థామస్ చర్చిలో నువ్వు నాశనం కాకూడదనే ఈ వర్తమానం ఈ రాత్రి మాట్లాడుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టు. ఆయన పతనానికి కారణం మాట వినకపోవడం, ఆయన పతనానికి కారణం తప్పును ఒప్పుకోకపోవడం. ఈ రాత్రి నువ్వే తప్పు చేసి వచ్చావో నాకు తెలియదు, ఏ తప్పులతో ఇక్కడ కూడి మోకరించావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి ఒప్పుకుని, దేవా ఇప్పటి వరకు యవ్వన కాలంలో ఉన్నానయ్యా, మంచి వయసు వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, కానీ రక్షణ లేకుండా నేను బ్రతికేశాను, నాకు నచ్చినట్టు బ్రతికేశానయ్యా, నన్ను కూడా క్షమిస్తాడు అన్నా. ఈ మాట మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను తిరిగిపోతానన్నా, నేను ఒక లవర్ బాయ్ అన్నా, సినిమాలు షికార్లు తిరిగిన వ్యక్తినన్నా. దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా, సమరయ స్త్రీని ప్రేమించి ఆమె పాపాలను క్షమించి దేవుడి రాజ్యంలో అవకాశం ఇచ్చిన దేవుడు, కళ్ళ ముందు నిలబడిన దైవజనుడు ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తిని క్షమించి దేవుడి సేవలో వాడుకుంటున్న దేవుడు రాత్రి దయచేసి నీళ్ళు మోకలు పెట్టుకుంటాం. ఆరోగ్యం ఉన్న వాళ్ళు నీళ్ళు మోకలు పెట్టుకురండి. దానికి ఇష్టపడుతుంది. ఇంకొంతమంది మీరు హ్యాండ్ రేజ్ చేశారు, ముందుకు రాలేదు. సరే, ఏదైనప్పుడు కూడా వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి మీ ప్రజలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, సౌలు పతనానికి కారణం మాట వినకపోవడం, చేసిన తప్పును సమర్థించుకోవడం, అసూయ పట్టడం, కర్ణ పిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళడం. రాత్రి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎవరైనా ఉంటే వారి బ్రతుకును మార్చుకుని, ప్రభుత్వ తండ్రి కొంతమంది బిడ్డలు హ్యాండ్ రైజ్ చేశారు, తీర్మానం చేసుకున్నారు, ముందుకు రావడం సిగ్గుపడ్డారు. కానీ ఇక్కడ కొంతమంది బిడ్డలు ముందుకు వచ్చారు. దేవుని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ఈ సెయింట్ థామస్ చర్చిలో మండుతున్న అగ్ని వల్ల బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. దేవా, ఇదిగో తండ్రి, ఎవరైతే ఇంకా వాక్య విని కూడా హృదయంలో పొడవబడి కూడా ముందుకెళ్తే ఏమనుకుంటారో, ఇప్పుడు వరకు ఎలా బ్రతికాను కదా, ఇప్పుడు వరకు ఎలా ఉన్నాను కదా, నవ్వుతారేమో, వాళ్ళని చేస్తారేమో అని కఠినమైన హృదయం కలిగి ఉంటే వాళ్ళకి క్షమించండి. ఎందుకంటే ప్రభా, నిన్ను నమ్మిన వాడు సిగ్గుపడడు అని నీ వాక్యం సెలవిస్తుంది. ధైర్యంగా ఈ బిడ్డలు ముందుకు వచ్చారు. ముందుకు రాలేని బిడ్డలు కూడా తీర్మానంతో ముందుకు వచ్చి ప్రార్థనలు ఏకీపించడానికి సహాయం చేయండి. ఈ పరిచయను దీవించండి. మీ దాసులు ముగ్గురు చేస్తున్న పరిచయలో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో, ఈ పరిచయం పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో మీరు స్థిరపరిచి, బలపరిచి, ఈ పరిచయం ఇంకా అద్భుతమైన దీవులతో నింపి బలపరచమని మరొకసారి తీర్మానం చేసిన బిడ్డలు కూడా మీ చేతులకు అప్పగిస్తుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ఇద్దరు బిడ్డలు బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని నామం చూద్దామా? ఎందుకనంటే దేవుని కొరకు బ్రతకాలన్నా, దేవుని పరిచయం చేయాలన్నా, దేవుని కొరకు రక్షణ తీర్మానం తీసుకోవాలన్నా హృదయంలో తెగింపు ఉండాలా. కొంతమంది సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన సినిమాలు చూడడానికి సిగ్గుపడం, సీరియల్ చూడడానికి సిగ్గుపడం, బూతులు మాట్లాడడానికి సిగ్గుపడం, సరస్వతులు మాట్లాడడానికి సిగ్గుపడం, కానీ తీర్మానం చేసుకోవడానికి చాలామంది తీసుకుని కూడా ఎదురుకు రావడానికి సిగ్గుపడుతున్నారు. అది షేమ్. ఎందుకనంటే ఇది గొప్ప కార్యం. వాక్యం సెలవిస్తుంది,
ఒక వ్యక్తి రక్షణ పొందితే పరలోకలు ఏముంటుందంట? పరలోకలు ఏం జరుగుద్దంట? గట్టిగా చెప్పండి. విందు జరుగుద్ది. అంటే ఒక్క పాపి రక్షణ పొందితే, అంటే పాపులు రక్షించడానికి వచ్చిన నీతిమంతుల్నా? ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు పాపే. కానీ మనం రక్షణ పొందితే దేవుడు నీతిమంతులుగా యేసు రక్తం ప్రతి పాపము నుండి. ఈ బిడ్డలిద్దరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని కొరకు నిలబడాలి అనే రోషం ఈ బిడ్డలో కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఇక నుంచి ఈ బిడ్డలు ఈ సెయింట్ థామస్ చర్చ్లో మండుతున్న అగ్ని వలె బ్రతుకుదురుగాక, దేవుని కొరకు నీతియుక్తంగా బ్రతుకుదురుగాక, సేవకుడికి కుటుంబసంగా బ్రతుకుదురుగాక, అనేక ఆత్మలు దేవుని వైపు తిప్పే విశ్వాస వీరులుగా నిలబడుదురుగాక. అతి కృప ఈ బిడ్డలిద్దరికి ఉండాలని. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఒకవేళ ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఈ రోజు తీర్మానం చేసుకున్నప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇదివరకు ఎలా ఉన్నావు కదా, అప్పుడే నీతిమంతుడు అయిపోయావా అని ఎట్టకారం చేయవచ్చు. మిమ్మల్నైనా వెటకారం చేసినా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, వెటకారం చేసేవాళ్ళు పెద్ద సైతానని అర్థం. ఎందుకంటే రక్షణ అనేది, మారు మనసు అనేది ఒక్క నిమిషంలో వస్తుంది. ఎంతసేపు వస్తుందండి? వాక్యం విన్నప్పుడు, హృదయంలో పొడబడినప్పుడు మార్చబడాలి. పేతురు వర్తమానం ఇచ్చినప్పుడు ఎంతమంది? గట్టిగా చెప్పండి. అప్పుడే కదా మార్చబడ్డారు వాళ్ళు. కాబట్టి ఈ లోకవేళ అంతకుముందు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఎలా ఉన్నా సరే ఇక నుంచి ప్రభు కొరకు బ్రతుకుతారు. ఎవరైనా హేళన చేస్తారా, వాళ్ళ అంతు దేవుడు చూస్తాడు. ఈ విషయంలో సందేహం లేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.